ఎట్లాంటి సంఖ్యలైనా విడిపోతాయి, ఎటువంటి బంధకాలైనా తెగిపోతాయి. ఒక్క నిమిషము కూడా నీ ఇంటిలో దుష్ట ప్రభావాలు ఉండకుండా పోతాయండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పటి వరకు మన ఇంటిలో ఇలాంటివి లేకపోతే ఈరోజు ఆచరించే నిర్ణయం తీసుకో, ఈరోజు తీర్మానం తీసుకో. ఇప్పటికైనా ఈ నిర్ణయంలోకి రా. అయ్యో, నా ఇంట్లో ఈరోజు ప్రార్థన లేదు, పాటలు లేవు, స్తుతులు లేవు, ఆరాధన లేవు, మోకాలు లేవు, కన్నీరు లేదు. ఈరోజు నేర్చుకుందాం. ఈ బంధకాలు, ఈ సంఖ్యలు విడిపించుకోలేని పరిస్థితులను ఉంటున్నావంటే నీ ఇంటిలో స్తుతి లేదు. స్తుతి ఏం చేస్తుందట? స్థితి మారుస్తుందట. ఆమేన్ చెప్పండి. నీ ఇంటిలో ఉన్న స్తుతి నీ ఇంటి వాతావరణం అంతా మార్చేస్తుంది. నువ్వు ఇంటిలో స్తుతి లేదు, స్తోత్రం లేదు, ఆమేన్ లేదు, హల్లెలూయా లేదు, దేవుని సునాద గీతములు లేవు. ఈరోజు ఆరాధన అయిపోగానే బైబిల్ పెట్టేస్తావు, వారం అంతా లోకంలో గడిపేస్తావు. మరలా ఆదివారం రాగానే బైబిల్ పట్టుకొని వస్తావు. ఇదే మాదిరి నీ ఇంట్లో, ఇదే క్రైస్తవులకు మాదిరి, ఇదే నా విశ్వాసులకు మాదిరి, ఇదే నా లోకంలో ఉన్న వారికి మాదిరి. ఏమైపోయింది నీ మాదిరి? వెనకబడిపోయింది. సమస్యలను బట్టా, శోధనలను బట్టా, పడుతున్న హింసలను బట్టా, అప్పులను బట్టా, క్షేమదశ లేని స్థితిని బట్టా.